క్లబ్ని. ఇది బాలసూర్య ప్రసాదరావు గారని, ఇజ్జత్ సార్ బాలసూర్య ప్రసాదరావు గారు ఆయన పేరు మీద క్లబ్ ఉంది. ఆయన డొనేట్ చేశారు. డొనేట్ చేసి ఫర్ అ గుడ్ కాజ్, సోషల్, లిటరేచర్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం అని ఈ క్లబ్ని పెట్టారు. ఫస్ట్ ఆయన పెట్టింది. ఇప్పుడు ఆ యాక్టివిటీస్ ఏమీ జరగట్లేదు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఆ 3 యాక్టివిటీస్ కోసమే. కానీ ఆ 3 యాక్టివిటీస్ ఇప్పుడు లేవు. స్పోర్ట్స్లో పార్కింగ్ ఉంది, సోషల్ గ్యాదరింగ్స్లో బార్ ఉంది. సార్ ఆ పేపర్ కావాలి సార్. పోయింది సార్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే పార్కింగ్, స్పోర్ట్స్లో పార్కింగ్ ఉంది. సో కాల్డ్ సోషల్ సార్ అది కావాలి సార్. 34లో బాలసూర్య ప్రసాదరావు గారు ఆయన ఒక ప్లేస్ ఇచ్చి సెంచరీ క్లబ్ అని ఎస్టాబ్లిష్ చేసి, ఇజ్జత్ సార్ బాలసూర్య ప్రసాదరావు ఐబీపీ సెంచరీ క్లబ్ ఆయన పేరు మీద ఉంది. 1934లో ఆయన సైట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి 1936లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు సొసైటీస్ యాక్ట్స్లో ఉంది. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సొసైటీ ప్రకారం ఉంది 2000 ఇది. దీంట్లో ఆయన ఇచ్చిన కాజ్ ఏంటంటే సోషల్ గ్యాదరింగ్స్ అండ్ లిటరేచర్ అండ్ స్పోర్ట్స్. ఇప్పుడు స్పోర్ట్స్ ప్లేస్లో పార్కింగ్ నడుస్తుంది, పార్కింగ్ పెడుతున్నారు. స్పోర్ట్స్ యాక్టివిటీ తగ్గించేసి పార్కింగ్ యాక్టివిటీ చేస్తున్నారు. బార్ యాక్టివిటీ ఏమో సోషల్ గ్యాదరింగ్స్లో పెడుతున్నారు. ప్యాకాట్ యాక్టివిటీ ఏమో లిటరేచర్లో పెడుతున్నారు. పెట్టి అవి 3 రన్ చేస్తున్నారు. ఇదో మాఫియా కింద తయారయ్యారు. రిజిస్ట్రేషన్ అయింది కూడా ఈ 3 కాజెస్ మీద. గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాజెస్ కొద్దిగా పక్కన పెట్టేసి ఓన్లీ ప్యాకాట్ క్లబ్, డిఫెన్స్ లెక్క అమ్మటం, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే, ఎవరైనా ఇవన్నీ తెలిసి పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే వాళ్ళకి ఒక మెంబర్షిప్ ఇవ్వటం, వాళ్ళకి ఆనరీ మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళని కామప్ చేయటం, ఇది ఎవరైతే జరుగుతున్నది. ఇక్కడ డిఫెన్స్ లెక్క అమ్ముతారు తక్కువ రేటుకి. మీకు అందరికీ బయటికి దొరికే రేటు కంటే చాలా తక్కువ రేటుకి డిఫెన్స్లోని ఎవరితో ఎంప్లాయీస్, పాపం చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసి ఇక్కడ అమ్ముతారు. అది చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్. ప్లస్ రూమ్స్లో అది జరగని అరాచకాలు లేవు. అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లబ్లో. ప్యాకాట్ మాఫియా ఎలా ఉండదు. మాఫియా స్టార్ట్ అయింది సార్. మాఫియా అంటే కొడతాం అంటారు, తంతాం అంటారు. దే కెన్ డూ వాట్ ఎవర్ దే కెన్. సస్పెండ్ ఎవరైనా అడిగితే సస్పెండ్ చేస్తారు, లేదంటే ఎర్నోట్ చేసేస్తారు. దాన్ని కూడా ఎవరైనా అడగడానికి లేదు. బాలసూర్య ప్రసాదరావు గారు పెట్టినప్పుడు 3 పేజీలు బైలా ఉండేది. అందులోని పనిష్మెంట్స్ లేవు. ఇవాళ దాన్ని 2012లో ఒక బైలా ప్రింట్ చేశారు. అది రిజిస్ట్రేషన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ప్యాకాట్ డబ్బులు పెట్టి ఆడతాం ముందు. దాన్ని ఎవరు రిజిస్ట్రేషన్ చేయరు కదా, అందుకని రిజిస్ట్రేషన్ చేయరు. మా ఓన్లీ క్లబ్లోనే ఉంటుంది. 2022లో ఇంకొక బైలా రాశారు, అది రిజిస్ట్రేషన్ లేదు. కానీ వాళ్ళ బైలాస్ ప్రకారం యాక్ట్ చేస్తారు. ఇప్పుడున్న కమిటీ శానిటీ లేదు. ఇప్పుడున్న కమిటీని రిజిస్ట్రేషన్ రెన్యువల్ లేదు. ఎలా రన్ చేస్తారో తెలియదు. అండ్ యాన్యువల్ జనరల్ బాడీలో ఫారం రాదు. ఫారం లేకపోయినా కూడా రన్ చేస్తారు. ఇది ఎలా చేస్తున్నారంటే ఓన్లీ లిక్కర్ అండ్ ఇల్లీగల్ లిక్కర్ అండ్ ప్యాకాట్ డెన్ కింద రన్ చేస్తున్నారు. దీన్ని ఆయన డాన్ రిటర్న్. ఇప్పుడు ఏదైనా గుడి కోసం ఎవరైనా ప్లేస్ ఇస్తే అది గుడి కోసమే వాడాలి. చర్చ్ కోసం ఏదైనా ప్లేస్ ఇస్తే చర్చ్ కోసమే వాడాలి. అంతేగాని అందులో ప్యాకాట్ క్లబ్, ఇందులో బారు పెట్టకూడదు. అవి 2 జరుగుతున్నాయి. ఇది ఒక దేవాలయం లాంటిది. దీన్ని ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి వీళ్ళు క్యాప్చర్ చేసి డబ్బులు తినేయడం కోసం లాస్ట్ 3 ఇయర్స్ 2018 నుంచి 2021 వరకు అసలు ఎలక్షనే జరగలేదు. కేవలం డబ్బులు తినేయడం కోసం. వాళ్ళ ఇష్టం. 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎలక్షన్ జరగకపోతే జరగకపోవచ్చు. వాళ్ళు నచ్చితే జరుపుతారు, లేకపోతే లేదు. ఎవరు క్వశ్చన్ చేయరు. వాళ్ళంతా ఒకటే. 2-3 పాస్ అంటారు. 80 లక్షలు తినేసాడంటే పాస్ అని ఇద్దరు అంటారు. ఆ ఫారం సరిపోయింది అంటారు. వాళ్ళకి నచ్చితే. నచ్చకపోతే అందరూ చేతులు ఎత్తినా కూడా లేదు. ఆ వీడియో ఫుటేజ్ అడిగితే ఎవరు? ఏజీఎంకి ఎవ్రీ వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఎవ్రీ ఏజీఎంకి. వాళ్ళకి నచ్చకపోతే వీడియో ఫుటేజ్లు ఎవరికి ఎవరు? అసలు ఇది ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. ఎంప్లాయీస్కి శాలరీ సరిగా ఉండవు. 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు 15,000 ఉంటుంది. ప్యాకాట్ రూమ్లో చేస్తున్న బాయ్ నిన్నగాక మన జాయిన్ అయినాడు 15,000 ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో తెలియదు. 10,000కి జాయిన్ అయినాడు 3 సంవత్సరాల్లో 25,000 అయిపోతుంది. వాళ్ళకి నచ్చితే రూమ్స్లో గంటలకు రూమ్స్ ఇస్తారు. అలా చేసి ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదించుకునే బాయ్స్ ఉంటారు. ఇంక ఇలా ఏంటంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెచ్చి వాళ్ళు నచ్చిన ప్లేసెస్లో వేసి వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీ డిమాండ్ అని చెప్పి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసుకుని ఇప్పుడు సిపి గారి దగ్గర వెళ్తామనే భావంలో మేము ఉన్నాం. ఈ లోపల నేను మాట్లాడాను కిషన్ గారితో. దాన్ని మిమ్మల్ని కలుస్తాము, మాకున్న ఇబ్బంది మీతో చెప్పుకుంటామని చెప్పన్నాను. రమ్మని చెప్పన్నాడు. రమ్మని ఒక గంట తర్వాత సస్పెండ్ అది జరిగింది. సరే, ఆ మాటల్లోనే మీరు ఏం చేస్తారో మేము ఒప్పుకోకపోతే, మీరు ఉన్నవాళ్ళు 20 మంది, మేము 50 మంది ఉన్నాము, కళ్ళు దున్నట్టు పడతాం, ఏం చేస్తారు మీరు, ఎవరుకుంటారో మేము చెప్పని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాను. సరే, ఇంకా 2వ వైస్ ప్రెసిడెంట్ బుక్కి వెంకటరాజు అని చెప్పానండి. ఆయన పేరే బుక్కి వెంకటరాజు. క్రికెట్ స్టార్ట్ అయిందంటే క్లబ్లోనే ఉంటాడు ఆయనకు సపోర్టు సెక్రటరీ జవహర్ గారు. ఇంకా వాళ్ళిద్దరూ పార్ట్నర్స్ అనమాట అండి.
విపరీతంగా ఇంక బుక్కి దారుణంగా నడుస్తుంది. జన్ అనమాట అండి. బుక్కి ఏముంది మీకు తెలియదు, సెల్ ఫోన్లో కదా ఆడేది అంతాను. ఆ కింద పెద్ద లాంజ్ ఉంటుంది, ఆ లాంజ్లో కూర్చొని ఆ బుక్కి రన్ చేస్తూ ఉంటాను నేను. వాళ్ళిద్దరు పార్ట్నర్స్. ఆ బుక్కి వెంకటరాజు ఇదా పార్ట్నర్స్ అండి. అది వాళ్ళిద్దరూ ఇంకా ఒక ప్యాకాట కాకుండా బుక్కి టెన్కన్ చేస్తారు దాన్ని ఆ క్లబ్ని. అది సార్ కొంచెం దీన్ని నిరోధించి సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం.